ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందామా? హాయ్, నేను డాక్టర్ వాణిప్రియాంకం, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అంకమ్ హాస్పిటల్. చాలా మందికి ఏజ్ పెరిగినా కొద్దీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయని తెలుసు, కానీ వాటికి రీజన్ ఏంటి? సో అది ఈరోజు తెలుసుకుందాం. మనకి ఫీమేల్ బేబీస్ పుట్టినప్పుడు వాళ్ళ ఓవరీస్ లో ఆల్మోస్ట్ 1 to 2 millions ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. దాన్ని ఫాలికల్స్ అంటాం. సో బై ద ఏజ్ న్యాచురల్ గానే పాప పెరిగినా కొద్దీ, అంటే వాళ్ళ ఏజ్ ఎలా ఎలా పెరుగుతుందో ఫాలికల్స్ అనేవి వాటంతటవే నంబర్ తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని ఫాలిక్యులర్ అట్రేషియా అంటాం. పాప మెచ్యూర్ అయ్యే టైంకి లైక్ 11 to 12 years ఆఫ్ ఏజ్ అప్పుడు మనకి ఆల్మోస్ట్ 3 to 4 lakhs ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి. తర్వాత మనకి పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నప్పుడు మంత్ కి ఒకటే ఫాలికల్ మనకి మెచ్యూర్ అయ్యి ఎగ్ రిలీజ్ చేస్తుంది. సో మంత్ కి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది అంటే 1 year లో 12 eggs. సో ఇలాగా బై ద నేచర్ మనకి ఫాలికల్స్ అనేవి తగ్గుతూ వస్తూ ఉంటాయి. బై ద ఏజ్ ఆఫ్ 30 years ఫాలికల్ కౌంట్ చాలా తగ్గిపోతుంది. దీన్ని ఎగ్ రిజర్వ్ కూడా అంటాం. ఈ ఎగ్ రిజర్వ్ అనేది 30 years తర్వాత తగ్గడం స్టార్ట్ అవుతుంది. 35 తర్వాత ఇంకా తగ్గిపోతుంది. సో అందుకని ఐడియల్ ఏజ్ ఫర్ ప్లానింగ్ ద ప్రెగ్నెన్సీస్ బిట్వీన్ 20 to 30 years ఆఫ్ ఏజ్.